ఎస్ యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో సామాన్యులకు ఊహించని షాక్ తగిలింది. దేశవ్యాప్తంగా సిలిండర్ ధరలు భారీగా పెరిగాయి. వంట గ్యాస్, కమర్షియల్ ఎల్పీజీ సిలిండర్ ధరలను కేంద్ర ప్రభుత్వం భారీగా పెంచింది. 14.2 కిలోల వంట గ్యాస్ సిలిండర్ ధరపై 60 రూపాయలు, 19 కిలోల కమర్షియల్ సిలిండర్ పై ఏకంగా 115 రూపాయలు పెంచింది. పెరిగిన ధరలు తక్షణమే అమల్లోకి వస్తాయని కేంద్రం ప్రకటించింది. ఇక హైదరాబాద్ లో 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ ధర 905 రూపాయల నుంచి 965 రూపాయలకు చేరింది. అటు 19 కేజీల కమర్షియల్ సిలిండర్ ధర 1961 రూపాయల నుంచి 2076 రూపాయలకు చేరింది. ఉజ్వల్ పథకం కింద అందించే సిలిండర్ ధరల్లో ఎలాంటి మార్పు లేదని సర్కార్ క్లారిటీ ఇచ్చింది. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా కన్సల్టెంట్ ఎడిటర్ శివప్రసాద్ అందిస్తారు. శివప్రసాద్, గల్ఫ్ యుద్ధం తాలూకు ఇంపాక్ట్ మనకి ప్రధానంగా గ్యాస్ సిలిండర్ మీద మొట్టమొదటిసారి భారత్ మీద పడినటువంటి మొట్టమొదటి దెబ్బగా దీన్ని మనం భావించవలసి ఉంటుంది. హర్ముజ్ జలసంధిలో ఉన్నటువంటి పరిస్థితులు, గ్యాస్ సరఫరా, సిఎన్జి కానీ మిగిలినటువంటి గ్యాస్ సంబంధించినటువంటి అంశాలు కానీ వీటన్నిటిలో ఏమి చేయలేనటువంటి నిస్సహాయ స్థితి ప్రస్తుతం ఉంది. కాబట్టి తాత్కాలికంగా వంట గ్యాస్ ధరలను పెంచుతూ కేంద్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి 60 రూపాయలు పెంచారు. అది వెంటనే తక్షణం అమల్లోకి వస్తుంది. కాబట్టి సామాన్యులకు సంబంధించినంత వరకు ఇది చాలా భారీ దెబ్బగా దీన్ని భావించవలసి ఉంటుంది. ఇప్పటికే గ్యాస్ సిలిండర్ ధరలు చాలా ఎక్కువ ఉన్నాయి. పరిస్థితి కొంత తగ్గితే బాగుండు అనుకునేటటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా 60 రూపాయలు పెంచడం అనేది సామాన్యుడి మీద తీవ్రమైనటువంటి భారం పెట్టినట్టే మనం భావించవలసి ఉంటుంది. కానీ కేంద్ర ప్రభుత్వం కూడా ఏమీ చేసేటటువంటి పరిస్థితి లేదు. సరఫరా మొత్తం అక్కడి నుంచి తీసుకురావడము, ఇవన్నీ కూడా ట్రాన్స్పోర్టేషన్ ఎప్పుడైతే మీకు ఆటోమేటిక్ గా పెరుగుతుందో దాంతోపాటు మిగిలినటువంటి ధరలు కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్ గా పెరిగేటటువంటి పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఆ మేరకు ధరలు పెంచుతున్నట్టుగా ప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. తక్షణం ఇది అమల్లోకి వస్తుంది. కమర్షియల్ సిలిండర్ పెరిగింది. కమర్షియల్ సిలిండర్స్ కేవలం కొన్ని సందర్భాల్లో హోటళ్లకు లేకపోతే ఇటువంటి మిగిలిన వాటికి వాళ్ళు వాడతారు. కాబట్టి ఆదాయానికి సంబంధించినటువంటి అంశం కాబట్టి అది పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సినటువంటి పరిస్థితి లేదు. కానీ డొమెస్టిక్ సిలిండర్ సంబంధించి మాత్రం చాలా తీవ్రమైనటువంటి పెనుభారం సమాజం మీద పడినట్టే మనం భావించవలసి ఉంటుంది. ఇక పెట్రోల్, మిగిలిన డీజిల్ వీటికి సంబంధించినటువంటి ధరల విషయంలో ప్రస్తుతానికి స్థిరత్వం మాత్రం కొనసాగుతోంది. అది కూడా బహుశా తొందరలో పెరుగుతుందేమో ఈ వార్ ఇట్టగే కంటిన్యూ అయితే. రష్యాకి సంబంధించి మనం ఆయిల్ తీసుకోవడానికి ఒకవైపు అమెరికా ఒప్పుకుంది, మరోవైపు రష్యా ఇప్పటికే దానికి సంబంధించినటువంటి చర్యలన్నీ తీసుకుంది. అన్ని కూడా దానికి సంబంధించినటువంటి భారీ షిప్పులన్నీ కూడా సముద్రానికి దగ్గరలో, అంటే మనకి డెలివరీ చేసుకోవడానికి దగ్గరలోనే ఉన్నాయి. అవన్నీ కూడా భారీగా ఇక్కడికి చేరుకుంటే కొంతవరకు దీని ఇంపాక్ట్ తగ్గేటటువంటి అవకాశం ఉంది. మొత్తం మీద ఇది భారతదేశం మీద పడినటువంటి మొట్టమొదటి భారీ ఎఫెక్ట్ గా దీన్ని భావించవలసినటువంటి పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్ శివప్రసాద్.